హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేమైతే ఒక ప్రత్యేకమైన టెంపుల్ని దర్శించుకోవడానికి మా బాబాయ్ నేను వెళ్తున్నాం. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. మేమైతే సూర్యాపేట నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. మేము వెళ్ళబోయేది టెంపుల్ లొకేషన్ వచ్చేసి చిత్తలూరు. వెళ్ళబోయే దారిలో మంచి మంచి కొండలు అండ్ బ్యూటిఫుల్ లొకేషన్ కూడా మేము చూసాం. ఇక వెళ్ళే దారిలో పూలు తీసుకుందామని మా బాబాయ్ అంటే అక్కడ బండి ఆపి పూలు తీసుకున్నాం. దేవుడు అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది పూలు. దేవుడికి కొబ్బరికాయ అండ్ పూలు తీసుకున్నాము. ఎందుకో మాకు ఉన్నట్టుండి ఈరోజు టెంపుల్కి వెళ్ళాలనిపించింది. మా బాబాయ్ అయితే చేంజ్ తీసుకొని ఇంకా వెళ్తున్నాడు చూడండి. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక మా బాబాయ్ బండి తీశాడు. రేపేట నుంచి వస్తుంటే అరవపల్లి సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకొని జాజిరెడ్డిగూడెం బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాం. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎంతైనా బైక్ మీద వెళ్తుంటే ఆ ఎంజాయ్మెంటే వేరు కదా. ఇట్స్ వెరీ డిఫరెంట్ వైబ్. ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే వంగమర్తి అనే విలేజ్ అయితే మాకు టచ్ అయింది. ఆ విలేజ్లో నుంచే మేము వెళ్తున్నాం ఇప్పుడు. ఫైనల్గా అయితే మేము చిత్తలూరు విలేజ్కి చేరుకున్నాము. ఇంకా కొద్దిసేపట్లో టెంపుల్కి రీచ్ అవుతాము. టెంపుల్ అయితే ఊరు చివరిలో ఎండింగ్లో ఉన్నదంట తెలుసుకున్నాం. సో అక్కడికే వెళ్తున్నాం. ఇప్పుడు మేము వెళ్ళబోయే టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది. అది నేను పార్ట్ 2లో చెప్తా. ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. గుడి బయట అయితే చాలా విశాలంగా ఉంది ప్లేస్. శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయం. ఆలయం పక్కనే మాకైతే వాటర్ అయితే కనిపించాయి. అయితే అక్కడ కొంతమందిని అడిగినాక తెలిసింది ఈ ఆలయం మూసీ నది ప్రవహించే నది ఒడ్డున ఉంది. మా బాబాయ్ నేనైతే ఇక గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాం. గుడి లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఫైనల్గా గుడి అయితే చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి ఒక అతను అందులో వర్క్ చేస్తున్నాడు. నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది. అదేంటో టెంపుల్లోకి వెళ్ళగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. అయితే గుడి లోపల ఎలా ఉంది అనేది నేను పార్ట్ 2లో చూపిస్తాను.